బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముంబై ట్రైన్ బ్లాస్ట్ కేసులో 12 మందిని నిర్దోషులుగా ప్రకటించిన బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లింది మహారాష్ట్ర ప్రభుత్వం. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జూలై 24న విచారించనుంది సుప్రీంకోర్టు. 2006 ముంబై రైలు పేలుళ్ల కేసులో శిక్ష పడిన 12 మందిని నిర్దోషులుగా ప్రకటించింది బాంబే హైకోర్టు. ఆ పేలుళ్లలో 189 మంది మరణించగా మరో 800 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై సుదీర్ఘ దర్యాప్తు తర్వాత 2015 అక్టోబర్లో ప్రత్యేక కోర్టు 12 మంది నిందితులను దోషులుగా తేల్చింది. ముంబై ట్రైన్ బ్లాస్ట్ కేసులో 12 మందిని నిర్దోషులుగా ప్రకటించిన బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లింది మహారాష్ట్ర ప్రభుత్వం. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జూలై 24న విచారించనుంది సుప్రీంకోర్టు. 2006 ముంబై రైలు పేలుళ్ల కేసులో శిక్ష పడిన 12 మందిని నిర్దోషులుగా ప్రకటించింది బాంబే హైకోర్టు. ఆ పేలుళ్లలో 189 మంది మరణించగా మరో 800 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై సుదీర్ఘ దర్యాప్తు తర్వాత 2015 అక్టోబర్లో ప్రత్యేక కోర్టు 12 మంది నిందితులను దోషులుగా తేల్చింది.